నమస్తే అండి. మనలో చాలా మంది బాదం పప్పులు తింటాం కదా. తొక్కు తీసి తింటాం కొంతమంది, తొక్కు తీయకుండా తింటారు కొంతమంది. అయితే తొక్కు తీసి తింటే మంచిదా, తీయకపోతే మంచిదా? తీయకుండా తొక్కుతో తింటే కనుక జరిగేటటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. బేసిక్ గా బాదం పప్పుల్లో ప్రోటీన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మన డాక్టర్లు అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఏంటంటే దాని పొట్టు ఏదైతే ఉందో దాని పొట్టుతో తింటే గనక కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు అయితే వస్తాయట. ఎవరికైతే కొంచెం పొట్ట సెన్సిటివ్ ఉంటుందో వాళ్ళకైతే. ఎందుకంటే ఈ పొట్టులో వచ్చేసి లెక్టిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట. ఈ పదార్థం ఏంటంటే మొక్కలు తనని తాను రక్షించుకోవడం కోసం వాడేటటువంటి ఒక ఆయుధం అనమాట. ఈ లెక్టిన్ పొట్టలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన చేస్తుంది అన్నమాట. మరి ముఖ్యంగా జీర్ణ సమస్యలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొట్ట వాపుకు కూడా కారణం అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కు ఉన్నటువంటి బాదం పప్పులు తినొద్దు. నానబెట్టిన తర్వాత తొక్కు తీసివేసిన తర్వాత మాత్రమే బాదం పప్పులు తినండి. అదేవిధంగా ఒకవేళ తొక్కుతో తినాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా వేయించాలన్నమాట. వేయించిన తర్వాత ఆ విధంగా తినడం వల్ల మంచిదే. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వేయించితే కనుక దాంట్లో పొట్టులో లాక్టిన్ అనేది చచ్చిపోద్ది అన్నమాట. కాబట్టి నానబెట్టి పొట్టు తీసేసి కొద్దిగా వేయించి తింటే మంచిదని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. వీలైనంత వరకు పొట్టుతో తినకపోవడం మంచిది. ఎందుకంటే జీర్ణం అదేవిధంగా అరుగుదల విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం ఉందన్నట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది.